వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి మత్తు పదార్థాలకు అడ్డగా మారిపోయిందని విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాస్ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలతో రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనమవుతుందని, గంజాయి అక్రమ రవాణాదారులకు సీఎం జగన్ సపోర్ట్ చేస్తున్నారన్నారు. విశాఖలో భారీ ఎత్తున దొరికిన డ్రగ్స్ వ్యవహారాన్ని ఇతర పార్టీలకు అండగట్టాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని, డ్రగ్స్ వ్యవహారం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందన్నారు. సిబిఐ విచారణ చేస్తుంటే స్థానిక ప్రభుత్వ అధికారులు ఎందుకు ఆటంకం కలగజేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈరోజు ఏదైతే ఆయన నిన్ననే ఛార్జెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు ఆయన ఖచ్చితంగా ట్రాకింగ్ క్యాప్సూల్ బ్రేక్ నేషనల్ వాటర్స్ లో ఉందో ఆ ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి పెట్రోలింగ్ పోలీస్ ఎవరైతే ఉంటారో వారు వెంటనే వెళ్ళింది, ఎందుకు బ్రేక్ అయింది, క్యాప్సూల్ మీద ఇన్వెస్టిగేషన్. ఈరోజు చూస్తున్న ఈ డ్రగ్స్ మాఫియా అంటే ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానీ ఏ రకంగా ఇక్కడ యువతను చిదిమేస్తుందో మనందరికీ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. చిన్న పిల్లలు అంటే 8వ క్లాస్ 9వ క్లాస్ పిల్లలు గంజాయి తాగుతూ ఏ విధంగా బిహేవ్ చేశారన్నది మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గంజాయిని ఎంకరేజ్ చేసి ఒక ఎమ్మెల్సీ ఆయన ఈ గంజాయి అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఈ గంజాయి వ్యాపారం ఇక్కడ అడ్డాగా ఆంధ్రప్రదేశ్లో అడ్డాగా తయారు చేసి మరి నిన్న కంటైనర్లో పోర్ట్లో పట్టుకున్నటువంటి డ్రగ్స్ కలకలం దాన్ని వేరే పార్టీల మీద పొలవాలనే ఆలోచనతో చేస్తున్నారు. కానీ దీంట్లో పక్కాగా వైసీపీ హస్తం లేకుండా ఇక్కడ అధికారులు ఎందుకు సిబిఐని అడ్డుకున్నారు, ఎందుకు తాలూకా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? దీంట్లో వైసీపీ హస్తం లేదంటారా? ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలనే ఆలోచనతో వేరే ఇచ్చేస్తున్నారు తప్ప దీంట్లో ఒక బాబాయిని చంపేసినా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందంటారు. ఏదో ఇంట్లో అలా అక్క చెల్లెలు విడిపోయినా చంద్రబాబు నాయుడు గారు హస్తం అంటారు. అది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పంపేయడం ఖచ్చితంగా ఖాయమని తెలియజేసుకుంటూ మిగతా సిబిఐ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి. రెండవది, సిబిఐ ఒక స్టేట్లో నుంచి యాక్షన్ తీసుకోవాలని అంటే ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే దానికి ఎట్టి పరిస్థితుల్లోని స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు, ఎందుకంటే పోలీసింగ్ అంతా కూడా స్టేట్కి సంబంధించింది. ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కానీ ఏ పోలీసింగ్ అయినా సరే స్టేటే చూసుకుంటుంది. అది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి అది స్టేట్ చూసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్టేట్ కానీ లేకపోతే మరో పోలీస్ కానీ ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో సిబిఐకి మాత్రమే అధికారం ఉంటుంది. అది కూడా సిబిఐ ఇప్పుడు 2 పనులు చేస్తుంది. ఒకటి, విశాఖపట్నంలో సిబిఐ ఉన్నది, హెడ్ క్వార్టర్స్ ఏసీబీ బ్రాంచ్ అండి, యాంటీ కరప్షన్ బ్రాంచ్. సిబిఐ యాక్చువల్గా ఏసీబీ బ్రాంచ్ ఇది విశాఖపట్నంలో ఉన్నది. వాళ్ళు సీరియస్ అఫెన్సెస్ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వబడ్డాయి. అలాంటప్పుడు మేజర్ పోర్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయండి, స్టేట్కి సంబంధం ఉండదు. సో అందులో నుండి ఎంప్లాయీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. అందువలన ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ అయినటువంటి మేజర్ పోర్ట్స్ సిబిఐ పరిధిలోకి వస్తాయి. ఏ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా, యూనియన్ టెరిటరీస్ ఢిల్లీయే కాకుండా ఏ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా సిబిఐ పరిధిలోకి వచ్చి తీరతాయి. అలాంటి సిబిఐ అధికారులు ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి, మోస్ట్ డేంజరస్ అఫెన్స్, మోస్ట్ హీనస్ అఫెన్స్ కాబట్టి ఇలాంటి విషయాల్లోని ఏ రకమైనటువంటి వారెంట్ కానీ లేకపోతే ఏనటువంటి పర్మిషన్ కానీ అవసరం లేకుండా ఉన్న పడంగా సిబిఐ పోర్ట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు దేన్నైనా సరే, ఇంక్లూడింగ్ ఎనీ ఆఫీసర్, ఏ అధికారినైనా సరే చెక్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉన్నది. అలాంటి అంత బలమైనటువంటి సిస్టమ్ ఇక్కడ ఉన్నప్పుడు అసలు సిబిఐ అధికారుల్ని
మన లోకల్ పోలీస్, అది కూడా విశాఖపట్నంలో పోలీస్ అధికారులు వెళ్ళి సిబిఐని అడ్డుకోవడం అనేటువంటిది, అలాగే ఇక్కడ పోర్ట్ అధికారులు వాళ్ళని అడ్డుకోవడం అనేటువంటిది. ఎందుకంటే పోర్ట్ అధికారులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అధికారులే అవుతారు కాబట్టి పోర్టులో ఉన్న వాళ్ళు కూడా సిబిఐ పరిధిలోకి వస్తారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో సిబిఐకి విస్తృతమైన అధికారాలు, పూర్తి అధికారాలు పోర్టు మీద ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళని పోర్టు అధికారులు కానీ మన స్టేట్ పోలీస్ కానీ ఎవరు కూడా అడ్డుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు అడ్డుకున్నారు, ఎలా అడ్డుకున్నారు, వాళ్ళకి అంత ధైర్యం ఎలా వస్తుంది అంటే ఖచ్చితంగా దీని వెనకాల వైసీపీ ఉన్నది, ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి రాబడ్డాయి, మీకున్నాం మేము దన్నున్నాం, మీరు ఏదైనా చెయ్యండి అని చెప్పి వాళ్ళకి పూర్తి స్థాయిలోని దన్ను ఇవ్వబట్టే ఈ అధికారులు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. సిబిఐ అధికారుల్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన యాక్టివిటీలో పోర్టులోని అడ్డుకోవడానికి స్టేట్ పోలీసులు, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లోని కమిషనర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు అడ్డుకున్నారంటే ఇది ఖచ్చితంగా 100% అధికార దుర్వినియోగం, డెరివేషన్ ఆఫ్ డ్యూటీ, అలాగే అధికార దుర్వినియోగం, ఈ రెండు ఖచ్చితంగా చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే ఖచ్చితంగా కంటైనర్లో ఏమున్నది, ఇందులో ఇంకొక ఎలిగేషన్ ఉందండి. వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, అంటే ఓనర్స్ చెప్పేది ఏంటంటే, ఓనర్స్ చెప్పేది ఎక్కడైనా పోర్ట్ అధికారులు వింటారండి? ఒకసారి కంటైనర్ పోర్ట్ లిమిట్స్లో ఉన్నప్పుడు ఓనర్స్కి ఏ రకమైనటువంటి అధికారం ఉండదు. అది కేవలం పోర్ట్ అధికారులు, టారిఫ్ మేనేజ్మెంట్, లేకపోతే ట్రాఫిక్కి సంబంధించిన వాళ్ళు, కస్టమ్స్, వీళ్ళకే సంబంధం ఉంటుంది. సో వాళ్ళు కాకుండా ఒక ఓనర్ కానీ లేకపోతే అట్లీస్ట్ స్టివడోర్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టివడోర్ కానీ వీళ్ళెవరూ ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా ఓనర్స్ ఫోన్ చేసి కంటైనర్లో ఏముంది, ఆ కంటైనర్లో తీస్తే పాడైపోతుంది. ఏమంటే కంటైనర్లో వస్తువులు బయటికి తీస్తే పాడవుతాయా పాడవా అవన్నిటికి సంబంధించిన ఉంటాయండి. కంటైనర్ కార్గో అనేటువంటిది పూర్తిగా వాటి రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటుంది. కంటైనర్ కార్గోలోని ఎప్పుడూ కూడా నార్మల్ కంటైనర్ కార్గోలోని పెరిషబుల్ గూడ్స్ రాదండి.